గత 5 ఏళ్ల పరిపాలన చూసాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ల పరిపాలనలో సీబీఎన్ గారు ఈ వయసులో గూడా ఉద్యోగ అవకాశాలు రావాలి, పరిశ్రమలు రావాలి, ఈ యువతకు మంచి ఉద్యోగాలు కల్పించాలని జెప్పి ఆయన మొన్న ఈ మధ్య ఏదైతే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా 16,000 పైచిలకు మెగా డీఎస్సీ గానియండి, మొన్న 6,000 కానిస్టేబుల్ పోస్టులు గానియండి, ఇప్పుడు ఒక కాగ్నిజెంట్ అని లేకపోతే గూగుల్ ఏఐ అని ఇలా అన్నీ తీసుకొస్తుంటే కనీసం గతంలో నేను మాజీ ముఖ్యమంత్రిగా చేశాను అనేది కనీస బాధ్యత లేకుండా పీపీపీ మోడల్ గురించి ఎవరొస్తే వాళ్ళని 2 నెలల్లో అరెస్ట్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం ఎలా చూడాలమ్మా? చాలా అన్యాయం అండి. ఇప్పటి వరకు చేసిన దుర్మార్గాలు ఏమి చాలక మళ్ళీ ఈ ప్రభుత్వానికి కూడా ముందుకెళ్ళనివ్వకుండా, ప్రజలకు సౌకర్యాలు ఏమి కల్పించనివ్వకుండా, అవకాశాలు లేకుండా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడండి. ఆయన 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద వచ్చి ఉన్నాడు. అలాగే చీఫ్ మినిస్టర్ నుంచి అయ్యాడు. పరిపాలన ఏమీ చేయలేదు, దోచుకోవటం తప్ప. ఆయన పార్టీ వాళ్ళు దోచుకున్న తప్ప ఆంధ్రప్రదేశ్ చేసింది ఏమీ లేదండి. ఉన్నదంతా నాశనం చేసి వెళ్ళిపోయాడు, అప్పులు పాలు చేసి వెళ్ళాడు. ఇప్పుడు వడ్డీ కట్టడానికి కూడా సరిపోవట్లేదు. కానీ పథకాలు ఏమీ ఆపలేదు. ప్రతి నెల కూడా పెన్షన్స్ కూడా ప్రతి 1st తారీఖున ఇస్తున్నారు. ఈ నెల అయితే 31 తారీఖున ఇస్తానని చెప్పారండి మన సిబిఎన్ గారు. అది కూడా ఎంత గ్రేట్ అండి. ఈ రోజుల్లో ఫస్ట్ రాగానే డిఎస్సి అన్నారా, అది కంప్లీట్ చేసేసారా? లోకేష్ చెప్పిన మాటలు ఏంటి, మేనిఫెస్టోలో పెట్టినవి ఏంటి, అన్నీ అమలు జరుగుతున్నాయి కదండి. ఏది జరగలేదండి. ఏది కూడా అభివృద్ధికి ముందుకెళ్తుంటే కాదని వెనక్కి లాగుతాడు, ఏదో ఒకటి చెబుతాడు, కేసులు పెడతానంటాడు. దానివల్ల ఏమవుతుందండి? తను ఏమీ చేయలేదు, ఏమీ చేయలేడు కూడా. ఇంకెప్పటికీ రాబోడు. గత 5 ఏళ్ళు చూసాము నీ పరిపాలన. 3 రాజధానులు అంటాం కానీ, లేకపోతే ఎక్కడ డెవలప్మెంట్ లేకపోవడం కానీ, చివరికి తిరుమల తిరుపతి కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఆ తిరుమల క్షేత్రంలో కూడా ఎక్కడ పడితే అక్కడ పరకామణిలో అయితే ఏంటి, శాల్వాల విషయం ఏంటి, లడ్లు ఏంటి, కనీసం ఆయనకి నైతిక బాధ్యత లేదమ్మంటే ఇంతమంది నాకు ఓట్లేసి ఉన్నారు, వీళ్ళ భక్తుల మనోభావాలు దెబ్బతింటే అనే ఆలోచన. ఏమండి, పరకామణి కేసు అంతకంటే మంది వాళ్ళ గవర్నమెంట్లు కూడా తాపడమని పెట్టారు కదండి బంగారం. అది కేజీలు పోయిందండి. ఇప్పుడు అది చూసుకుంటే ఇప్పుడు ఎంతో నష్టపోయాం, అసలు ఎంతో దోచుకున్నారండి. 50 కేజీలు పోయిందండి. ఆ తాపడం అని అసలు అవసరమే లేదు. అది కావాలని పెట్టాడు దోచుకోవటానికని. ఏదో అన్ని రకాలు ఎట్లా వీలైతే అన్ని రకాలుగా దోచేసుకున్నాడండి. ఆఖరికి కూడా ఇవన్నీ తెలుసుకున్నాక కూడా ఇన్ని దొంగతనాలు బయటపడుతుండే ఇప్పుడు కూడా తెలుసుకోలేదు. ఏదో కాలేజీలు కడుతుండే అంటాడు. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారండి, మొదలు పెట్టారు. మళ్ళీ అది కూడా ముందుకెళ్ళనివ్వకుండా అరెస్ట్ చేస్తాను, వాళ్ళు చేసేవాళ్ళని కాంట్రాక్టులు రానివ్వను. ఇవన్నీ ఎంతవరకు సమంజసం అండి? అసలు ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యేని తీసుకెళ్లి అరెస్ట్ చేయాలండి ఫస్ట్, తర్వాత ఏదైనా చేసుకోగలగాలి అంతే. ముందు సిబిఎన్ గారు చేయాల్సిందే అదండి. ఇన్ని కేసులు ఉన్నప్పుడు 13 సంవత్సరాలు బెయిల్ మీద ఎవడంటే తిరిగేది? మన తిరగనిస్తాడా? సిబిఎన్ తిరగనిస్తాడా? ఎవరిని తిరగనిచ్చేవాడు కాదు. ఇన్ని సంవత్సరాలు ఎందుకండి నాన్ బెయిల్? ఎందుకు బెయిల్ మీద ఉండి ఎందుకు బయటకు వచ్చి అన్ని సంవత్సరాలు ఎందుకు ఊరుకుంటున్నారు? అసలు ప్రజలు ఊరుకోరు, గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటుంది? పాదయాత్ర చేస్తాను, జనాలకు ఒక్కొక్కటి సంగతి తెలుస్తాను. రఫా అంటాడు. ఏం రఫా చేస్తాడండి? తను ఉంటే కదా ముందు అసలు అక్కడ నిన్ను రఫా ఆడిస్తారా? ఎట్లాగో బతికి బయటపడిపోయి 5 సంవత్సరాలు. ఇంక ఇప్పుడు కూడా మిమ్మల్ని చంపేస్తాను, నేను అక్కడ నడవనివ్వను, ఇక్కడ నడవనివ్వను, అది చేయనివ్వను, ఇది చేయనివ్వను అంటే ఎంతవరకు సమంజసం అండి? దానివల్ల ఏమవుతుంది? అసలు ఏమీ చేయలేదు, పరిపాలన ఏమీ చేయలేదండి. దోచుకున్నాడు. ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు, మేనిఫెస్టోలో అనుకున్నది ఏది ఒక్కటి కూడా అమలు జరపలేదండి. ఏమీ చేయలేడు కూడా ఇప్పటికీ కూడా. అది చివరిగా ఈ రోజున కేవలం వెంకటేశ్వర స్వామి అంటే కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఈరోజు ఆ ప్రతిఫలం అనుభవిస్తున్నాను అనుకోవచ్చు. అంటే 11 సీట్లు 151 ఎక్కడ, 11 ఎక్కడ, కనీసం ఇప్పటికైనా తెలుసుకోకపోతే నెక్స్ట్ అవునండి. లడ్డూల్లో కల్తీ అది బయటపడిందా? పరకామణి లేటెస్ట్ గానండి. మరి పరకామణి బయటపడిందా? మరి ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోగలుగుతారు వాళ్ళు? నేను దొంగను కాదు అని చెప్పడానికి ఎట్లా చెప్తాడండి? అన్ని ఆధారాలు, ప్రూఫ్లు, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కదా, అవన్నీ మేము చూపిస్తాం. కావాలంటే ఇవాళ రోజున చూపిస్తాం. ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చి మాట్లాడమనండి, రమ్మనండి, గ్రౌండ్ లోకి వచ్చి మాట్లాడమనండి. ప్రెస్ ఏమంటే తను పరిపాలన ఉండక ప్రెస్ మీట్ ఒక్కటి పెట్టలేదండి. ఇప్పుడు బయటకు వచ్చి ఏది బట్టి రఫ్ ఆడిస్తాను, పోలీసులు బట్టలు తీసుకొడతాను, అది ఇది అంటే ఎంతవరకు పోలీసులు అసలు ఎందుకండి అంత ఇదిగా వాడుకున్నాడు కదా? 5 సంవత్సరాల పాటు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని వాడుకున్నాడు. అన్ని డిపార్ట్మెంట్లు పూర్తిగా వాడేసుకున్నాడండి. అంతకంటే ఎక్కువే వాడుకున్నాడు. ఐఏఎస్లు కూడా లంచగొండీలు చేసాడు. అసలు ప్రజలైతే ఇంకోసారి ఎయిరు రాబోడండి. ఎప్పటికీ కూడా ఎవరికి ఇష్టం లేదు, ఎవరు ఓటు కూడా వేయరు. ఆ 11 కూడా రావు ఈసారి. అమ్మ, ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలన గురించి ఆలోచిస్తుంటే అప్పుడు జరిగిన అవినీతి కానివ్వండి, లేకపోతే అభివృద్ధి లేకపోవడం కానివ్వండి, కనీసం ఇప్పటికైనా తెలుసుకోకుండా నేను వస్తాను, ఒక్కొక్కటి సంగతి తెలుస్తాను, అసలు ఈ వ్యవహారం ఎట్లా చూడాలమ్మా? ఏముందమ్మా, రౌడీలు వాళ్ళంతా రౌడీలు. వాళ్ళు తరతరాల నుంచి రౌడీసమే వచ్చింది అప్పటి నుంచి ఇప్పటికి. ఇంకా వాళ్ళు ఎట్లా నిలబెడతారు? మనుషులను ఎట్లా నిలబెట్టగలరు? ప్రజల్ని ఏమి పట్టించుకోలే ఆయన, ఏమి పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చాము, సంపుతా
పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. అసలు ఆ మాటలకు ఒక అర్థం ఉండాలి కదా. నువ్వు సీఎం చేసావు 5 ఏళ్ళు, ఏం పరిపాలించావు? ప్రజలు ఏమి కోరుకున్నావు నువ్వు? ముద్దులు పెట్టడం అవి చేసి 5 ఏళ్ళు తిరిగి ఇప్పుడు ఇంకేం తిరుగుతాడు? తిరగలడా మనుషుల్లోకి వచ్చే ప్రసక్తే లేదు, ఆయన రానిచ్చేదే లేదు. నాకైతే బాగా మంట మండుతుంది. అంటే కానీ అమ్మ అంటే కనీసం స్వామి వారికి సంబంధించిన అంశం లడ్డూలు కల్తీ చేశారు, శాలువాలకు సంబంధించి కానీ లేకపోతే బంగారు తాపడంలో 50 కేజీల బంగారం అంటే అసలు ఇది భక్తులకు సంబంధించిన అంశం అనేది కూడా ఒక్కటి అనేది చెప్పడానికి లేదమ్మా. ఇది చేయలేదు అనేది చెప్పడానికి లేదు. ప్రతి దాంట్లో అవినీతి అవిగోల వాళ్ళ చుట్టూ పెట్టుకున్నాడు జనాన్ని, ఆగమాగం చేసి యువతను నాశనం చేసేసాడు. ఒక జనరేషన్ పోయినట్టే. వాళ్ళందరినీ తాగటం, ఈ గంజాయిలు పెంచటం, విపరీతమైన గంజాయి పెంచేశాడు. పసిపిల్లలకి అది, పెద్దాళ్ళకి అది, చిన్నాళ్ళకి అది, రోడ్ల మీద ఓ ఈ నరక ఇప్పటికి కూడా మొన్న కూడా పని చేశాడు కదా. పుట్టినరోజు అయితే గొర్రెపోతుంది నడి రోడ్లో నరికి పోయిటువంటి అది ఎంత బాధ. అట్లాంటి అంటే ఇప్పుడు మనం ఇలాంటి చర్యలు చేయకూడదు, లేకపోతే మన కిందోళ్ళకి చెప్పాలి, అసలు ఆ ఇది ఉంటుందంటారు ఎప్పుడైనా? అంటే ఇప్పటికే ఇన్ని కోట్ల ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ మరోవైపు అభివృద్ధి అంటూ ఈరోజు పీపీపీ మోడల్తో నేను కళాశాలలు కడతాను, వైద్య కళాశాలలు మొత్తం గవర్నమెంట్ అధీనంలో ఉంటుందని చెప్తున్నా కూడా కాదు, మీరు ఎవరైతే తీసుకుంటారో మిమ్మల్ని 2 నెలల్లో అరెస్ట్ చేస్తారు మళ్ళీ. ఇవన్నీ జరిగాయి కాదండి. అసలు ఆలోచించమమ్మా. ఆలోచించే వాళ్ళకి కూడా కొద్దిగా మనం చెప్తాం. ఏవో అటువంటి రకాలు ఉండి అటువంటి వాళ్ళు వేయాల్సిందే ఓటు. మంచి వాళ్ళు అయితే వేయరు. అమ్మ, ఈ తిరుమల క్షేత్రానికి సంబంధించి హిందువులంతా కూడా, హిందువులు ఇక్కడ కాదు ఖండాంతరాల అవతల ఉన్నా కూడా తిరుమల అంటే ఎంతో పవిత్రంగా భావిస్తాము. అలాంటి తిరుమల క్షేత్రం మీద మొన్న గత 5 ఏళ్లలో జరిగిన కొన్ని వింటుంటే ఎంత భయంకరంగా అంటే వెంకటేశ్వర స్వామి పైన విగ్రహాలు ధ్వంసం చేయడం కానివ్వండి, లేకపోతే బంగారానికి సంబంధించి 50 కిలోలు తీసేయడం కానివ్వండి, ఎంతవరకు సమంజసం అంటారు ఇవన్నీ? అది కరెక్ట్ కాదండి అలా చేయడం. అందరం బాధపడుతున్నామండి, హిందువులు అందరూ మనోభావాలు దెబ్బతింటున్నాయండి. చాలా బాధ అనిపిస్తుందండి రోజు వింటుంటే టీవీలో. అట్లా కనీసం స్వామివారికి సమర్పించే ప్రసాదం లడ్డూలో అంతకుముందు కల్తీ జరిగిందని, అలాగే శాలువాలు సుమారు ఏడాది 90 కోట్ల పై మాట కాజేశారు. అంటే వాళ్ళకి ఆయనకి అందరూ భక్తులందరూ అంటే హిందువులు కూడా ఆయనకి ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు కదమ్మా. వాళ్ళ మనోభావాన్ని గౌరవించారంటారా? గౌరవించలేదండి. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు శిక్షించాల్సిందేనండి. తప్పే అండి, ఎప్పుడైనా శిక్ష పడాలి. వెంకటేశ్వర స్వామిని మనం కలియుగ దైవంగా భావిస్తాం. ఆయన విషయంలో అలా చేయడం అసలు చాలా తప్పండి. అది అందరం బాధపడుతున్నాం, అందరు మనోభావాలు దెబ్బతింటున్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.